హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా హిందీలో ఒక మంచి సస్పెన్స్ అండ్ కామెడీ డ్రామా కాన్సెప్ట్‌తో వచ్చిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'విక్కీ విద్యాక' ఓవాలా వీడియో మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే 1997 సంవత్సరం రిషికేష్‌లో ఉండే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన విద్యకి ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్ కోసం అన్ని ఏర్పాట్లు రెడీ చేస్తూ ఉంటారు. ఇంక అప్పుడే మన మూవీలో మరొక మెయిన్ క్యారెక్టర్ అయిన విక్కీ అదే ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌కి వస్తాడు. నిజానికి విక్కీ ఫ్యామిలీ అండ్ విద్యా ఫ్యామిలీ పక్కపక్క ఇళ్లలోనే ఉంటారు. విక్కీ ఒక మెహందీ ఆర్టిస్ట్. అందుకే విద్యా అమ్మ విద్యకి మెహందీ పెట్టించడం కోసం విక్కీని పిలిపించి ఉంటుంది. విక్కీ అక్కడికి రాగానే విద్య ఎంగేజ్‌మెంట్ అని తెలిసి షాక్ అవ్వగా విక్కీని చూసిన విద్య తన మీద చాలా సీరియస్ అవుతుంది. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న దాన్ని బట్టి మనకు తెలిసే విషయం ఏంటంటే విక్కీ అండ్ విద్య చాలా కాలంగా ప్రేమించుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు అన్న విషయం తమ రెండు ఫ్యామిలీస్‌కి తెలీదు అని. అప్పుడే విక్కీ విద్యతో నేను ఫంక్షన్ కోసం 2 రోజులు సిటీకి వెళ్ళి వచ్చేసరికి నీకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాడు మీ నాన్న అనగా దానికి విద్య మంచి సంబంధం అని సడన్‌గా ఫిక్స్ చేశాడు. నీకు కాల్ చేసి చెప్దామంటే నీ ఫోన్ వర్క్ చేయట్లేదు. నువ్వే ఏదో ఒకటి చేసి ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యేలా చెయ్యాలి అనగా దానికి విక్కీ నేనే ఏదో ఒకటి ప్లాన్ ఆలోచిస్తాలే నువ్వేం టెన్షన్ పడకు అంటాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. పెళ్లి కొడుకు విద్య చేయి పట్టుకుని తన చేతి వేలికి ఉంగరం పెట్టబోగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే విద్య చేతికి మెహందీ పెట్టిన విక్కీ తన పేరు కూడా రాసి ఉంటాడు. అది చూసిన పెళ్లి కొడుకు సీరియస్ అవ్వగా దానికి విక్కీ అరే బాయ్ నేను ఒక ఆర్టిస్ట్ని, అందుకే నేను వేసిన ఆర్ట్ మీద నా పేరు రాస్తే తప్పేముంది అంటాడు. అలాగే తనకి విద్య గురించి పూర్తిగా తెలుసు అని తన పర్సనల్ డీటెయిల్స్తో పాటు తన బాడీ మీద పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చెప్తాడు. అదంతా విన్న పెళ్ళికొడుకు షాక్ అయ్యి అంటే అప్పటికే విద్య అండ్ విక్కీ మధ్య అఫేర్ ఉందని అర్థమయ్యి అదే విషయం తన పేరెంట్స్కి చెప్పి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అదంతా చూస్తున్న విద్యా ఫాదర్ ఫుల్గా టెన్షన్ పడతాడు. ఎందుకంటే ఈ ఎంగేజ్మెంట్ కోసం తను చాలా డబ్బు ఖర్చు పెట్టి ఉంటాడు కాబట్టి. అప్పుడే విద్యా అమ్మ ఎవరి వల్ల అయితే ఎంగేజ్మెంట్ ఆగిపోయిందో తనతోనే విద్య ఎంగేజ్మెంట్ జరగాలి అంటుంది. అది విన్న విక్కీ గ్రాండ్ ఫాదర్ విద్యతో ఎంగేజ్మెంట్కి ఓకే చెప్తాడు. అయితే విక్కీ అండ్ విద్య మాత్రం అందరి ముందు తమకి ఈ పెళ్లి ఇష్టం లేనట్టు కావాలనే యాక్ట్ చేస్తారు. వారి ఫ్యామిలీస్ కోసం వారి మాట కోసం పెళ్లికి ఓకే చెప్తున్నట్లు బిల్డప్ ఇస్తారు. ఇక విద్యా ఫాదర్ కి మాత్రం తన కూతురు ఒక డాక్టర్ అని, అలాంటిది తనని ఒక మెహందీ ఆర్టిస్ట్ కి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు అంటాడు. కానీ విద్య తన ఫాదర్ కి నచ్చ చెప్పడంతో ఆ పెళ్లికి ఓకే చెప్తాడు. కానీ ఒక కండిషన్ కూడా చెప్తాడు. తను ఎంగేజ్మెంట్ ఖర్చు మొత్తం పెట్టుకున్నాను అని, అందుకే పెళ్లి ఖర్చు మొత్తం విక్కీ వాళ్ళే పెట్టుకోవాలి అని. అది విన్న విక్కీ గ్రాండ్ ఫాదర్ పెళ్లి ఖర్చు మొత్తం తను చూసుకుంటాను అని, అలాగే చాలా గ్రాండ్గా విక్కీ అండ్ విద్యలో పెళ్లి చేస్తాను అని, వారి పెళ్లికి పొలిటీషియన్స్ కూడా వస్తారు అని చెప్పడంతో విద్యా ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే అలా విక్కీ అండ్ విద్యల పెళ్లి రోజు విక్కీ గ్రాండ్ ఫాదర్ అందరినీ సామూహిక పెళ్లిళ్ళు జరిగే ప్లేస్కి తీసుకుని వెళ్తాడు. నిజానికి ఈ సామూహిక పెళ్లిళ్ళన్నీ సజ్జన్ అనే ఒక పెద్ద పొలిటీషియన్ చేయిస్తూ ఉంటాడు. విక్కీ గ్రాండ్ ఫాదర్ వారి పెళ్లి ఇక్కడే జరిగేలా ఏర్పాట్లు చేసి ఉంటాడు. విషయం తెలిసిన విద్యా ఫాదర్ కి చాలా కోపం వస్తుంది. కానీ విద్య తన ఫాదర్ కి నచ్చ చెప్తుంది. అలా విక్కీ అండ్ విద్యల పెళ్లి అక్కడ జరుగుతుంది. విక్కీ సజ్జన్ని అన్న అని పిలుస్తూ ఉంటాడు. సజ్జన్కి కూడా విక్కీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇంకా సజ్జన్ పక్కన ఎప్పుడూ తన భార్య తమ్ముడైన పరదేశీ ఉంటాడు. నిజానికి ప్రతి విషయంలో పరదేశీ సజ్జన్కి తలనొప్పి తెప్పించే పనులు చేస్తూ ఉంటాడు. కానీ సజ్జన్ తన భార్య ఆర్డర్ వల్ల తనని ఏమీ అనలేకపోతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో అదే రోజు రాత్రి విద్య అండ్ విక్కీకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తారు. దాంతో విక్కీ అండ్ విద్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే తమ రిలేటివ్స్ పిల్లవాడు వచ్చి వారి రూమ్లోనే పడుకుంటాను అని ఏడవడంతో వారికి మరో దారి లేక తమ మధ్యలో పిల్లాడిని పడుకోబెట్టుకుంటారు. అప్పుడే విక్కీ విద్యతో గోవా టికెట్స్ చూపించి మన హనీమూన్ గోవాలో జరుపుకోబోతున్నాం, ట్రిప్ కూడా ప్లాన్ చేశాను అని చెప్పడంతో విద్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే నెక్స్ట్ డే విద్యా పేరెంట్స్ తమ ఇంటి ఆచారం అని కొత్తగా పెళ్ళైన వారు వైష్ణోదేవి టెంపుల్కి వెళ్ళి రావాలి అని చెప్పి టికెట్స్ ఇస్తారు. అది విన్న విద్య అండ్ విక్కీ షాక్ అవుతారు. అయితే విక్కీ ఒక ప్లాన్ ఆలోచించి విద్య అండ్ తమ ఫ్యామిలీస్కి వైష్ణోదేవి టెంపుల్కే వెళ్తున్నట్లు చెప్పి ఇద్దరు గోవాకి వెళ్తారు. సీన్ కట్ చేస్తే అలా విద్య అండ్ విక్కీ గోవాకి చేరుకుంటారు. ఇంకా అదే రోజు రాత్రి వారు ఒక హోటల్లో స్టే చేసి అక్కడే ఇంటిమేట్ అవ్వాలి అనుకుంటారు. అయితే అప్పుడే విక్కీ అక్కడికి ఒక కెమెరా తెచ్చి ఇప్పుడు మనం కలిసి రొమాన్స్ చేసుకునేదంతా వీడియో రికార్డ్ చేసుకుందామని చెప్పగా అది విన్న విద్యకి చాలా కోపం వస్తుంది. విక్కీపై చాలా సీరియస్ అవుతుంది. అయితే విక్కీ విద్యని కూల్ చేసి తనతో ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేద్దాం అంటున్నానంటే ఫ్యూచర్లో మన ఇద్దరి మధ్య ఏ చిన్న గొడవ జరిగినా, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా, ఈగో వల్ల దూరం కాకుండా అప్పుడు మనం హ్యాపీగా కలిసి ఉన్న ఈ వీడియో చూస్తే కోపం మొత్తం పోయి మళ్ళీ మనం కలిసిపోతాము అని చింత చెప్పినా సరే విద్య
విద్యకి మాత్రం కోపం తగ్గక అక్కడ నుంచి ఒంటరిగా ఒక హోటల్‌కి వెళ్ళగా అక్కడ కొంతమంది కపుల్స్ కలిసి ఫోటోస్ దిగుతూ తమ హ్యాపీ మెమోరీస్‌గా వాటిని అక్కడే బోర్డుపై అంటించి తమ ఫీలింగ్స్ రాస్తూ ఉంటారు. అది చూసిన విద్యకి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి విక్కీ చెప్పింది గుర్తొచ్చి మళ్ళీ తమ రూమ్‌కి వచ్చి విక్కీతో మనం వీడియో రికార్డ్ చేసుకుందామని చెప్తుంది. అది విన్న విక్కీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలా ఇద్దరు ఇంటిమేట్ అయ్యేది వీడియో రికార్డ్ చేసుకుంటారు. అలా తర్వాత ఇద్దరు గోవా మొత్తం తిరిగి ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి చేరుకుంటారు. నెక్స్ట్ సీన్‌లో విక్కీ అక్క అయిన చందా ఇంటికి తిరిగి వచ్చి ఉంటుంది. నిజానికి చందాకి మూవీలో యాక్ట్ చేయాలని కోరిక. అందుకే ఏవైనా మూవీ ఆఫర్స్ వస్తే ఇంటి నుండి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది. ఈసారి ఒక సాంగ్ షూట్ కోసం ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఉంటుంది. కానీ ఆ సాంగ్ ప్రొడ్యూసర్ చందాకి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుందామని ఫోర్స్ చేయడంతో చందా ఇంటికి తిరిగి వచ్చేసి ఉంటుంది. నిజానికి చందాకి పెళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే పెళ్లి తర్వాత ప్రేమ ఉండదు అని చందా బలంగా నమ్ముతుంది కాబట్టి. ఇంకా ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే వారి ఇంట్లో పనిచేసే మహిళ పేరు కూడా చందానే. ఇంకా అదే రోజు రాత్రి విక్కీ అండ్ విద్య తమ రూమ్లోకి వెళ్ళి తమ హనీమూన్ వీడియో చూడాలి అని వీసీడీ ప్లేయర్లో దాన్ని ప్లే చేసి చూస్తూ అలాగే ఇద్దరు రొమాన్స్ చేసుకుంటూ నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే విక్కీ గ్రాండ్ ఫాదర్ గట్టిగా అరుస్తూ ఉండడంతో విక్కీకి మెలకువ వచ్చి తమ రూమ్ నుండి బయటికి వస్తాడు. నిజానికి అసలు ఏం జరిగి ఉంటుందంటే ఒక దొంగ ఇంట్లోకి వచ్చి తమ వంశపారంపర్యంగా వస్తున్న కత్తిని అలాగే ఇంట్లో కొన్ని మరి వస్తువుల్ని దొంగతనం చేసి ఉంటాడు అని. విక్కీ గ్రాండ్ ఫాదర్ అందుకే గట్టిగా అరుస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చిన విక్కీ అదంతా విని షాక్ అయ్యి అసలు తమ రూమ్లో టీవీ అండ్ వీసీడీ ప్లేయర్ ఉందా, దొంగతనం చేశారని డౌట్ వచ్చి వెంటనే తమ రూమ్లోకి వెళ్ళి చూడగా అక్కడ టీవీ అండ్ వీసీడీ ప్లేయర్తో పాటు అందులో ఉన్న తమ ఫస్ట్ నైట్ సీడీ కూడా దొంగతనం జరిగిందని అర్థమయ్యి విక్కీ మైండ్ బ్లాక్ అయ్యి ఫస్ట్ నైట్ సీడీ కూడా దొంగతనం జరిగింది అని ఈ విషయం తమ ఫ్యామిలీకి ఎలా చెప్పాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి విద్య వచ్చి ఇంట్లో దొంగతనం జరిగింది అని అడిగి తెలుసుకుని అక్కడే ఉన్న విక్కీని చూసి మన ఫస్ట్ నైట్ సీడీ ఎక్కడ ఉంది అని అడగ్గా అది విన్న విక్కీ సీడీ కూడా దొంగతనం చేశారు అని చెప్పడంతో అది విన్న విద్య షాక్ అయ్యి ఏడుస్తూ తమ ఫ్యామిలీకి నిజం మొత్తం చెప్పేస్తుంది. తనని వైష్ణోదేవి టెంపుల్కి కాకుండా గోవాకి తీసుకెళ్లాడని అక్కడ తమ ఫస్ట్ నైట్ వీడియో రికార్డ్ చేశాడని ఆ వీడియో ఉన్న సీడీ ఇప్పుడు దొంగతనం జరిగింది అని ఆ వీడియో బయటికి వస్తే నా పరువంతా పోతుందని ఫుల్గా ఏడుస్తూ ఇంటిపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అది చూసి విక్కీ షాక్లో ఉండిపోతాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఇదంతా విక్కీ ఊహించుకుని ఉంటాడు. విద్యకి ఆ సీడీ పోయిందన్న నిజం చెప్తే ఇలా జరుగుతుంది అని. అందుకే విద్యతో సీడీని సేఫ్ ప్లేస్లో దాచాను అని అబద్ధం చెప్తాడు. దాంతో విద్య కూల్ అవుతుంది. కానీ సీడీ గురించి ఆలోచిస్తూ విక్కీ ఫుల్గా టెన్షన్ పడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో దొంగతనం గురించి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడంతో ఇన్స్పెక్టర్ విశాల్ విక్కీ ఇంటి దగ్గరికి చేరుకొని ఏ వస్తువులు దొంగతనం జరిగాయని అడగ్గా పాతకాలం నాటి కత్తి ఇంకా చిన్న వస్తువులు మాత్రమే దొంగతనం జరిగాయని తెలిసి ఇలాంటి చిన్న దొంగతనానికి కంప్లైంట్ తీసుకోము అంటాడు. అయితే అప్పుడే ఇన్స్పెక్టర్ చందాని అక్కడ చూసి మొదటి చూపులోనే తనని ఇష్టపడే తనని ఇంప్రెస్ చేయడానికి మళ్ళీ తనని కలవడానికి కంప్లైంట్ తీసుకుని దొంగని త్వరగా పట్టుకుంటాను అని చెప్పి చందాని చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా విక్కీ మాత్రం ఆ సీడీ గురించి ఆలోచిస్తూ ఇప్పుడు ఆ దొంగలించిన తమ ఫస్ట్ నైట్ వీడియో ఉన్న సీడీ ఎక్కడ దొరుకుతుందా అని అలా రొమాంటిక్ సీడీలు అమ్మే షాప్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న అలాంటి సీడీలు అన్నీ కొంటాడు. ఎందుకంటే తమ సీడీ కూడా దొంగలు ఇతనికే అమ్మి ఉండవచ్చు అని. అలా ఆ సీడీలన్నీ చెక్ చేయగా అందులో తమ సీడీ ఉండదు. దాంతో విక్కీకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా అదే రోజు రాత్రి విక్కీ ఇంటికి రాగా విద్య అప్పటికే విక్కీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే విద్య కోసం తన ఫాదర్ కొత్త టీవీ అండ్ వీసీడీ ప్లేయర్ కొని తెచ్చి ఉంటాడు. అందుకే విద్య ఈరోజు కూడా మళ్ళీ తమ ఫస్ట్ నైట్ వీడియో చూడాలి అనుకుంటూ ఉంటుంది. అదే విషయం విక్కీకి చెప్పగా అది విన్న విక్కీ షాక్ అయ్యి ఇప్పుడు తన దగ్గర సీడీ లేదు అని తెలిసి సీడీ దొంగతనం జరిగిందని నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని ఫుల్గా భయపడి ఒక ప్లాన్ ఆలోచించి దొంగ అని గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో విద్యకి ఏమీ అర్థం కాదు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం విక్కీ ఇంటికి రాగా అప్పటికే అక్కడ ఇన్స్పెక్టర్ ఉంటాడు. విక్కీని చూసిన ఇన్స్పెక్టర్ రాత్రి నువ్వు దొంగ అని అరిచావంట కదా, ఆ దొంగ వెంట పరిగెత్తావంట కదా, నువ్వు ఆ దొంగని చూసే ఉండాలి, తన ఫేస్ ఎలా ఉంది అని అడగ్గా దానికి విక్కీ నేను ఆ దొంగని వెనక నుంచి మాత్రమే చూశాను, తన ఫేస్ చూడలేదు అని చెప్పడంతో ఇన్స్పెక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే విక్కీ విద్య దగ్గరికి వెళ్ళి నిన్న రాత్రి నిజంగానే దొంగ వచ్చాడు అని చెప్పాలి అని చూడగా విద్య మాత్రం విక్కీ మాటలు వినదు. విక్కీ బిహేవియర్ చూస్తున్న విద్యకి విక్కీ మరొక మహిళతో అఫైర్ పెట్టుకున్నాడేమో అని అందుకే తనని అవాయిడ్ చేస్తున్నాడు అనుకుంటుంది. కానీ విక్కీ తనకి ఎవరితో అఫైర్ లేదు అని చెప్తాడు. అదే టైంకే విక్కీకి తన షాప్ నుండి ఫోన్ చేసి మీకోసం ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంది అని చెప్పడంతో అది విన్న విక్కీ వెంటనే తన షాప్ దగ్గరికి వెళ్తాడు. అయితే విద్య కూడా తననే ఫాలో అవుతూ వస్తుంది. ఇంకా విక్కీ కోసం ఒక ఫారినర్ అమ్మాయి వెయిట్ చేస్తూ తన చేతిలో దొంగతనం కాబడిన తమ వంశ కత్తి ఉంటుంది. అది చూసిన విక్కీ ఈ కత్తి తనకి ఎక్కడి నుంచి వచ్చింది అని అడగ్గా దానికి ఆ అమ్మాయి చోర్ బజార్లో ఒక షాప్లో కొన్నాను అని చెప్పడంతో వెంటనే ఆ అమ్మాయిని తీసుకుని ఆ షాప్ దగ్గరికి
దగ్గరికి వెళ్తాడు. అదంతా చూస్తున్న విద్య విక్కీ ఆ అమ్మాయితోనే అఫేర్‌లో ఉన్నాడు అని ఫిక్స్ అవుతుంది. ఇంకా అలా విక్కీ ఆ షాప్ వ్యక్తికి ఆ కత్తి చూపించి ఈ కత్తితో పాటు అమ్మిన టీవీ అండ్ సీడీ ప్లేయర్ ఎక్కడ? అసలు ఇవి నీకు ఎవరు అమ్మారు అని అడగ్గా దానికి ఆ షాప్ వ్యక్తి నాకు ఈ కత్తి మాత్రమే అమ్మారు అని చెప్తాడు. ఇక్కడే విక్కీకి ఆ దొంగ పేరు బాద్‌షా అని ఇప్పుడు తను ఒక హోటల్ రూమ్‌లో ఉన్నాడు అని తెలిసి విక్కీ వెంటనే ఆ హోటల్ రూమ్‌లోకి వెళ్ళగా ఆ రూమ్‌లో బెడ్‌పై బాద్‌షా ఉంటాడు. విక్కీ తన దగ్గరికి వెళ్ళి తనని ఆ సీడీ ప్లేయర్ గురించి ఎంత అడిగినా సరే బాద్‌షా నుండి ఎలాంటి రిప్లై లేకుండా చలనం లేకుండా ఉంటాడు. దాంతో విక్కీ కోపంతో తనని టచ్ చేయగానే తను కింద పడిపోతాడు. దాంతో తను చనిపోయాడని అర్థమైన విక్కీ ఇప్పుడు తన సీడీ ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది అని టెన్షన్ పడుతూ ఉండగా అదే రూమ్‌లో ఉన్న తన సీడీ ప్లేయర్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే దాన్ని బ్యాగ్‌లో పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళాలి అని చూడగా అదే టైంకే బాద్‌షాని వెతుక్కుంటూ ఇన్స్‌పెక్టర్ తన టీమ్‌తో అక్కడికి వచ్చి రూమ్ డోర్స్ ఓపెన్ చేయమని కొడుతూ ఉంటాడు. వారిని చూసిన విక్కీ పోలీసులు తనని ఇక్కడ చూస్తే తనే బాద్‌షాని చంపాడు అనుకుంటారు అని ఆ రూమ్ కిటికీ నుంచి బయటకు దూకి పారిపోవాలని చూస్తాడు. కానీ పోలీసులు తనని చూసేస్తారు. అప్పుడే అక్కడికి వచ్చిన విద్య విక్కీని ఆ హోటల్ రూమ్‌లో చూసి విక్కీ ఎవరో అమ్మాయితో అఫేర్‌లో ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇంకా ఇన్స్‌పెక్టర్ విక్కీని ఆ దొంగని చంపి ఉంటాడు అని తనని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తాడు. అయితే బాద్‌షా చనిపోయి ఉండడు. తను కోమాలోకి వెళ్ళిపోయి ఉంటాడు. అందుకే తనని వెంటనే హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. ఇంకా విక్కీని అరెస్ట్ చేశారు అన్న విషయం తన ఫ్యామిలీకి తెలిసి అందరూ పోలీస్ స్టేషన్‌కి వస్తారు. అప్పుడే చందా ఇన్స్‌పెక్టర్ విక్కీ అలాంటి వాడు కాదు అని తను ఎవరిని చంపలేదు తనని వదిలేయమని చెప్తుంది. నిజానికి ఇన్స్‌పెక్టర్ చందాని పిచ్చిగా ప్రేమిస్తూ తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. అదే విషయం చందాకి చెప్పగా చందాకి పెళ్ళంటే ఇష్టం లేదు అని చెప్తుంది. ఇంకా అప్పుడే ఇన్స్‌పెక్టర్ విక్కీ బ్యాగ్‌లో దొరికిన ఆ సీడీ ప్లేయర్‌లో ఉన్న సీడీని టీవీకి కనెక్ట్ చేసి చూడాలి అనుకోగా అదంతా చూస్తున్న విక్కీ ఫుల్‌గా భయపడిపోయి విద్యతో ఆ సీడీ ప్లేయర్‌లో ఉన్న సీడీలో ఉన్నది మన ఫస్ట్ నైట్ వీడియోనే, దాన్ని ప్లే చేయకుండా ఆపు, దానికోసమే ఇదంతా చేశాను అని చెప్పడంతో అది విన్న విద్యకి విషయమంతా అర్థమయ్యి తనని తప్పుగా అనుకున్నందుకు ఫీల్ అయ్యి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంటుంది. ఇంకా ఇన్స్‌పెక్టర్ ఆ సీడీ ప్లే చేసి చూడగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అది విద్య అండ్ విక్కీల సీడీ కాదు, మరొక రొమాంటిక్ ఫిలిం. అది చూసిన విక్కీ హమ్మయ్య అనుకుంటాడు. విద్య తనతో మరి మన సీడీ ఎక్కడా అని అడగ్గా దానికోసమే వెతుకుతున్నా అంటాడు. దాంతో విద్య కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అదే రోజు సాయంత్రం విక్కీ చాలా తెలివిగా జైలు నుండి పారిపోతాడు. అలా విక్కీ వచ్చి విద్యని కలిసి జరిగిన దానికి సారీ కూడా చెప్తాడు. కానీ విద్య మాత్రం ఆ వీడియో బయటికి వచ్చి దాన్ని అందరూ చూస్తే నేను నా ఫేస్ బయటి వారికి ఎలా చూపించగలను, అందుకే ఆ రోజు వీడియో రికార్డ్ చేయకు అని చెప్పినాను, నా మాట వినలేదు అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతుంది. అలాగే ఈ రోజు నుండి ఇంకా తమ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉండదు అని చెప్పడంతో అది విన్న విక్కీ చాలా ఎమోషనల్ అయ్యి అక్కడి నుండి రైల్వే పట్టాల మీదకి వెళ్ళి విద్య లేని లైఫ్ తనకి వద్దు అని సూసైడ్ చేసుకోవాలి అనుకోగా అది చూసిన విద్య విక్కీని ఆపి తనని హగ్ చేసుకుని ఇందులో నీది ఎంత తప్పు ఉందో నాది కూడా అంతే తప్పు ఉంది, అందుకే ఇద్దరం కలిసే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుకుదామని ఆ సీడీ ఎక్కడ ఉందో త్వరగా కనిపెడదామని చెప్తుంది. సీన్ కట్ చేస్తే హాస్పిటల్లో కోమాలో ఉన్న దొంగ అయిన బాదుషాకి స్రో వచ్చి జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు. నిజానికి ఆ రోజు రాత్రి విక్కీ ఇంటికి దొంగతనానికి వెళ్ళి తన ఇంట్లో కొన్ని వస్తువులతో పాటు ఆ సీడీ ప్లేయర్ కూడా దొంగలించి అక్కడ నుండి తను హోటల్లో ఉండే రూమ్కి వస్తాడు. అయితే అప్పుడే బబ్లీ అనే మహిళ తన ఇద్దరి బాడీ గార్డ్స్తో బాదుషా రూమ్కి వచ్చి నా దగ్గర డబ్బులు తీసుకుని డబ్బు తిరిగి ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నావా, నా డబ్బు నాకు ఇవ్వు అని అడుగుతుంది. కానీ తన దగ్గర డబ్బులు లేవు అని చెప్పడంతో బాదుషాని బాగా కొట్టగా తను కోమాలోకి వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడే బబ్లీ అక్కడే ఉన్న బాదుషా బ్యాగ్ చెక్ చేయగా అందులో ఒక సీడీ కనిపిస్తుంది. దాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. అలా జరిగింది గుర్తు చేసుకున్న బాద్షా పరదేశీ అండ్ తన మనసులో ఉండడం గమనించి ఎలాగైనా వారికి కనిపించకుండా అక్కడ నుండి పారిపోవాలని ప్లాన్ ఆలోచిస్తాడు. ఇదిలా ఉంటే మరో పక్క బబ్లీ ఆ సీడీ చూసి తన మనుషులతో ఆ సీడీ వారి ఫ్యామిలీస్కి ఫోన్ చేసి ఆ సీడీ గురించి చెప్పి 2 లక్షలు ఇస్తేనే ఆ సీడీ ఇస్తామని చెప్పండి, లేదంటే ఆ సీడీని మార్కెట్లో అమ్మేస్తామని చెప్పి బెదిరించమని చెప్పడంతో మొదట ఒక బాడీ గార్డ్ విక్కీ ఇంటికి ఫోన్ చేయగా విక్కీ గ్రాండ్ ఫాదర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. బబ్లీ మనిషి తనకి ఆ సీడీ గురించి చెప్పగానే అది విన్న విక్కీ గ్రాండ్ ఫాదర్ ఫుల్గా టెన్షన్ పడతాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి ఆ రోజు విక్కీ కావాలనే దొంగ దొంగ అని అరుస్తూ ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు విక్కీ గ్రాండ్ ఫాదర్ ఆ అరుపులు విని బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడే నిద్రపోతున్న పని మనిషి చందా మీద పడి ఉంటాడు. అదే వీడియో రికార్డ్ చేసి సీడీ చేశారు అనుకుని భయపడిపోతాడు. ఇంకా అలా కాసేపటికే బబ్లీ రెండవ బాడీ గార్డ్ విక్కీ ఇంటికి మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఈసారి ఫోన్ చందా అండ్ విద్య లిఫ్ట్ చేయగా తను ఆ సీడీ గురించి చెప్తాడు. ఆ సీడీ కావాలంటే 2 లక్షలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తాడు. అది విన్న విద్యకి అది తమ ఫస్ట్ నైట్ వీడియో సీడీనే అని అర్థమయ్యి ఆ సీడీ ఎవరికో దొరికిందో అని అదే విషయం విక్కీకి చెప్పడానికి వెళ్తుంది. ఇంకా చందా కూడా తన షూటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎవరో తన వీడియో రికార్డ్ చేసి అది సీడీ చేశారు అనుకుంటుంది. ఇంకా తనకి ఇప్పటికిప్పుడు 2 లక్షలు డబ్బు ఇవ్వగలిగేది ఇన్స్పెక్టర్ మాత్రమే అని తనకి ఫోన్ చేసి తనకి 2 లక్షలు డబ్బు కావాలని అడగ్గా అది విన్న ఇన్స్పెక్టర్కి చందా అంటే ఇష్టం కాబట్టి డబ్బు
డబ్బులు ఇస్తా అంటాడు. మరో పక్క విద్య విక్కీ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి మనకి ఇప్పుడు ఆ సీడీ మన చేతుల్లోకి రావాలి అంటే 2,00,000 డబ్బు కావాలి అని, ఆ డబ్బు కోసం ఒక ప్లాన్ ఆలోచించి విద్య డబ్బు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది అని తన పేరెంట్స్ ఇంట్లో లేని సమయంలో వారి ఇంటికి వెళ్ళి బీరువా మొత్తం చెక్ చేయగా అక్కడ ఒక్క రూపాయి కూడా ఉండదు. దాంతో ఇప్పుడు ఆ 2,00,000 డబ్బు ఎలా రెడీ చేయాలా అని అదే ఆలోచిస్తూ తిరిగి ఇంటికి రాగా అప్పుడే విక్కీ గ్రాండ్ ఫాదర్ వారి దగ్గరికి వచ్చి 2,00,000 డబ్బు ఇచ్చి అవి వారికి ఇచ్చి ఆ సీడీ తీసుకురమ్మని చెప్తాడు. ఎందుకంటే అది తన సీడీ అనుకుని ఉంటాడు కాబట్టి. ఇంకా 2,00,000 డబ్బు రావడంతో విక్కీ అండ్ విద్య బబ్లీ మనుషులు డబ్బు తీసుకురమ్మని చెప్పిన ప్లేస్ అయిన శ్మశానం దగ్గరికి వెళ్తారు. అలా ఇద్దరు శ్మశానంలో భయపడుతూ బబ్లీ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే వారి వెనక నుండి ఎర్ర చీరలో ఏదో ఆకారం వెళ్ళినట్టు చూపిస్తారు. దాంతో విక్కీ అండ్ విద్య మరింత భయపడిపోతారు. అప్పుడే బబ్లీ తన మనుషులతో అక్కడికి చేరుకుంటుంది. అలా విక్కీ అండ్ విద్య దగ్గరికి వెళ్ళబోగా అదే టైంకే కొంతమంది ఒక శవాన్ని పూడ్చడానికి అక్కడికి తీసుకుని వస్తారు. అది చూసిన బబ్లీ అండ్ తన మనుషులు వారితో పాటు కలిసి శ్మశానంలోకి వచ్చి అలా బబ్లీ విక్కీ దగ్గరికి వెళ్ళి డబ్బు అడిగి ఇప్పించుకోగా విద్య తనని మా సీడీ ఇవ్వమని అడుగుతుంది. అప్పుడే బబ్లీ మనుషులు అక్కడికి వచ్చి సారీ మేడం, మా వల్ల ఒక చిన్న తప్పు జరిగిపోయింది, ఆ సీడీ అనుకోకుండా ఆ శవపేటిక మీద పడిపోయింది, వాళ్ళు దాన్ని పూడ్చిపెట్టబోతున్నారు అని చెప్పడంతో అందరూ ఆ శవం దగ్గరికి చేరుకుంటారు. వాళ్ళు ఆ సీడీని బయటికి ఎలా తీయాలని ఆలోచిస్తూ ఉండగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఆ శవపేటికలో ఉన్న బాద్షా పైకి లేచి అక్కడి నుండి పారిపోతాడు. నిజానికి హాస్పిటల్లో పరదేశీ అండ్ తన మనుషుల నుండి తప్పించుకోవడానికి బాద్షా మార్చిరీలోకి వెళ్ళి ఒక టేబుల్ పై పడుకోగా వారు తమ బంధువు శవం అనుకుని ఇక్కడికి తీసుకుని వచ్చి ఉంటారు. బాద్షాని చూసిన అందరూ దెయ్యం అనుకుని ఫుల్గా భయపడి అక్కడి నుంచి పారిపోగా అప్పుడే అక్కడికి వచ్చిన చందా అండ్ ఇన్స్పెక్టర్ కూడా భయపడి అక్కడి నుంచి పారిపోతారు. ఇంకా విక్కీ అండ్ విద్య ఆ సీడీ తీసుకుని అక్కడి నుంచి ఇంటికి తిరిగి వస్తారు. అలా విక్కీ అండ్ విద్య సీడీ తీసుకుని ఇంటికి రాగా విక్కీ గ్రాండ్ ఫాదర్ ఆ సీడీని చూసి దాన్ని వెంటనే ముక్కలు చేసి బయటపడేయమని చెప్తాడు. ఇంకా విక్కీ అండ్ విద్య ఆ సీడీ ప్లే చేసి చూసి అందులో వీడియో చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతారు. ఎందుకంటే అందులో తాము గోవాలో కలిసిన వీడియో ఉండదు, తాము ఫస్ట్ నైట్లో కలిసిన వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసిన విద్యకి విక్కీపై చాలా కోపం వస్తుంది. నాకు తెలియకుండా ఫస్ట్ నైట్ కూడా వీడియో రికార్డ్ చేసావా అని చాలా సీరియస్ అయ్యి ఏడుస్తుంది. దానికి విక్కీ అసలు ఈ వీడియో నేను రికార్డ్ చేయలేదు అని చెప్పి బాగా ఆలోచించి ఈ వీడియో ఎవరు రికార్డ్ చేసి ఉంటాడో నాకు బాగా తెలుసు అని నేరుగా పరదేశీ దగ్గరికి వెళ్ళి తనని బాగా కొడుతూ నిజం చెప్పు, ఆ వీడియో రికార్డ్ చేసింది నువ్వే కదా అంటాడు. నిజానికి పరదేశీ చందాని ఇష్టపడుతూ ఉంటాడు. అదే విషయం ఒకరోజు చందాకి చెప్పగా చందా తనకి తనంటే ఇష్టం లేదు అని తనని చెంపపై కొట్టడంతో పరదేశీ కోపంతో చందాతో నీ ఫ్యామిలీ పరువు మొత్తం తీస్తా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయి ఉంటాడు. అందుకే తనే ఈ పని చేసి ఉంటాడు అని విక్కీ తనని బాగా కొడతాడు. అయితే పరదేశీ విక్కీతో ఈ వీడియోకి తనకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తాడు. అయితే ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే పరదేశీ విక్కీతో ఈ వీడియో రికార్డ్ చేయించింది మా బావ సజ్జన్ అని చెప్పడంతో అది విన్న విక్కీ అండ్ మిగతా అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే సజ్జన్ అందరి ముందు చాలా మంచివాడిగా మంచి పనులు చేస్తూ ఉంటాడు కాబట్టి. విక్కీ పరదేశిని అసలు సజ్జన్ ఈ పని ఎందుకు చేస్తున్నాడని అడగ్గా పరదేశీ విక్కీతో అసలు సజ్జన్ ఈ సామూహిక పెళ్లిళ్ళన్నీ తన ఖర్చులతో ఎందుకు చేస్తున్నాడో తెలుసా, ఇలా ఈ సామూహిక పెళ్లిళ్ళు జరిపించి ఆ పెళ్లి జంటలన్నీ ఫస్ట్ నైట్ చేసుకోవడానికి తన హోటల్లోని రూమ్స్కి పంపుతాడు. ఇంకా అప్పటికే తను సెట్ చేసిన కెమెరాల ద్వారా వారి ఫస్ట్ నైట్ వీడియో రికార్డ్ చేయించి తర్వాత సజ్జన్ ఆ వీడియోస్ అన్ని దుబాయ్ షేక్కి ఎక్కువ మొత్తంలో డబ్బుకు అమ్మి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నాడు అని అంతా చెప్తాడు. అదంతా విన్న విక్కీకి తమ ఫస్ట్ నైట్ వీడియో కూడా అదే హోటల్లో రికార్డ్ చేశాడని అర్థమయ్యి షాక్ అవుతాడు. ఇంకా అప్పుడే విక్కీకి సజ్జన్ మళ్ళీ సామూహిక పెళ్లిళ్ళు జరిపించబోతున్నాడని తెలిసి ఈసారి అందరి ముందు సజ్జన్ అసలు రూపం అందరికీ తెలిసేలా చేయాలని ఫిక్స్ అయ్యి ఒక ప్లాన్ ఆలోచిస్తాడు. అలా మొదట ఇన్స్పెక్టర్ ద్వారా సజ్జన్ వీడియో తీసుకెళ్లే దుబాయ్ షేక్ని పట్టుకొని బంధించి తన ప్లేస్లో ఇన్స్పెక్టర్ని దుబాయ్ షేక్ లాగా రెడీ చేసి సామూహిక పెళ్లిళ్ళు జరిగే ప్లేస్కి తీసుకొని వచ్చి సజ్జన్ని కల్పిస్తాడు. ఇంకా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఈసారి విక్కీ సజ్జన్ కూతురి పెళ్లి కూడా ఏర్పాటు చేసి ఉంటాడు. ఈ విషయం తెలిసిన సజ్జన్ షాక్ అవుతాడు. తను అక్కడి నుంచి పంపాలని చూస్తాడు, కానీ తను వెళ్ళదు. ఇంకా అలా పెళ్లిళ్ళు అయిపోయాక అన్ని జంటలు సజ్జన్ హోటల్లోని రూమ్స్లోకి వెళ్తారు. సజ్జన్ కూతురు కూడా తన భర్తని తీసుకుని ఒక రూమ్లోకి వెళ్తుంది. సజ్జన్ తన కూతురి కోసం అన్ని రూమ్స్ వెతుకుతూ ఉంటాడు. ఇంకా విక్కీ అండ్ విద్య సజ్జన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. దాంతో సజ్జన్కి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా అన్ని రూమ్స్లోని సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ని కలెక్ట్ చేసే రూమ్కి వెళ్ళి అక్కడే ఉన్న షేక్ని కలిసి ఈసారి వీడియోస్ నువ్వు తీసుకెళ్ళడానికి వీల్లేదు అని తన కూతురు కూడా ఒక రూమ్లో ఉంది అని చెప్పగా ఇంకా అప్పటికే వీడియోస్ రికార్డ్ చేసిన డిస్క్ తీసుకున్న షేక్ కావాలంటే నీ కూతురి వీడియోకి 5 లక్షలు ఎక్స్ట్రా డబ్బు ఇస్తాను కానీ వీడియోస్ డిస్క్ ఇవ్వను అనడంతో సజ్జన్కి చాలా కోపం వచ్చి షేక్ని పట్టుకోవాలని చూడగా షేక్ అక్కడ నుండి తప్పించుకొని పారిపోబోతాడు. అప్పుడే సజ్జన్ అక్కడి వారితో షేక్ని పట్టుకోమని తన దగ్గర చాలా వీడియో సీడీస్ ఉన్నాయి అంటాడు. అప్పుడే విక్కీ షేక్ డ్రెస్లో ఉన్న ఇన్స్పెక్టర్ నుండి ఆ సీడీస్ అన్ని
సీడీలన్నీ తీసుకుని సజ్జన్తో అసలు ఈ సీడీస్‌లో ఏముంది అని అడగ్గా సజ్జన్ సైలెంట్ అయిపోతాడు. దాంతో విక్కీ పరదేశితో ఆ సీడీని ప్లే చేయమంటాడు. అది విన్న సజ్జన్ షాక్ అయ్యి ఆ సీడీని ప్లే చేయకు అని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ అందులో ఏముందో మాత్రం చెప్పడు. దాంతో విక్కీకి చాలా కోపం వచ్చి అందరి ముందు సజ్జన్ని కొట్టి నువ్వు చేస్తున్న తప్పు నీ కూతురి దాకా వస్తే కానీ ఆ బాధేంటో నీకు అర్థం కాలేదా? మరి వేరే వాళ్ళ కూతుర్ల పర్సనల్ వీడియోస్ తీసి డబ్బుకు అమ్ముకుంటున్నప్పుడు ఈ తెలివి ఎక్కడికి పోయింది అంటాడు. అదంతా విన్న అక్కడి మహిళలకి విషయం అర్థమై సజ్జన్ చేసిన పనికి తనని బాగా తిడతారు. అప్పుడే సజ్జన్ అమ్మ, భార్య అండ్ కూతురు నువ్వు ఇలాంటి పని చేస్తూ డబ్బు సంపాదిస్తున్నావా? నీకు అలాంటి డబ్బే ఇంకా కావాలి అంటే మా వీడియోస్ కూడా తీసి అమ్ముకో అని చెప్పి ఏడుస్తారు. ఇంకా సజ్జన్ తను చేస్తుంది ఎంత తప్పో రియలైజ్ అయ్యి అందరినీ క్షమించమని అడుగుతాడు. దానికి అక్కడి వారు ఎవరు కూడా తనను క్షమించడానికి రెడీగా ఉండరు. అప్పుడే విక్కీ తనతో నిన్ను క్షమించాలా? వేరే అమ్మాయిల వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు ఒక్కసారైనా వారి గురించి ఆలోచించావా? ఆ వీడియోస్ బయటికి వస్తే తన పరిస్థితి, వారి కుటుంబం పరిస్థితి ఆలోచించావా? కొంతమంది తమ స్వీట్ మెమరీస్ కోసం రికార్డ్ చేసుకుంటారు. కానీ మీలాంటి వాళ్ళు ఇలా తప్పుడుగా ఉపయోగిస్తున్నారు అని తిడతాడు. ఇంకా అప్పుడే ఇన్స్పెక్టర్ సజ్జన్ని అరెస్ట్ చేస్తాడు. అప్పుడే చందాకి కూడా ఇన్స్పెక్టర్ మనసు నచ్చి అలా ఇద్దరు కలిసిపోతారు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇప్పటికి కూడా విక్కీ అండ్ విద్య తాము గోవాలో రికార్డ్ చేసిన వీడియో గురించే మాట్లాడుకుంటూ అది ఎక్కడ ఉందో అని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఒక రోజు వారి ఇంట్లో ఉండే గోపాల్ అనే పిల్లాడు విక్కీ అండ్ విద్య రూమ్లోకి వచ్చి బెడ్ కింద ఆడుకుంటూ ఉండగా అక్కడే ఉన్న సీడీని తీసుకుని అది వారికి చూపించి అక్కడ నుండి బయటికి పారిపోతాడు. నిజానికి ఆ రోజు దొంగ సీడీ ప్లేయర్ని దొంగలించి తీసుకువెళ్ళేటప్పుడు సీడీ ప్లేయర్లో ఉన్న సీడీ జారిపోయే బెడ్ కింద పడి ఉంటుంది. ఇంకా విక్కీ అండ్ విద్యకి అదే గోవాలో రికార్డ్ చేసిన సీడీ అని అర్థమయ్యేది తమకి ఇవ్వమని గోపాల్ వెంట పరిగెత్తగా గోపాల్ ఆ సీడీని పైనుండి కిందికి విసిరేస్తాడు. అది కాస్త కింద వెళ్తున్న ఒక ట్రక్లో వెళ్ళి పడుతుంది. నిజానికి ఆ ట్రక్లో పని మనిషి చంద ఆ ఇంట్లో పని మానేసి మరొక ఊరికి వెళ్తూ ఉంటుంది. అది చూసిన విక్కీ అండ్ విద్య ఆ ట్రక్ వెనకాల పరిగెడుతూ వెళ్తున్నట్లు చూపిస్తారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.